ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 38వ శ్లోకాన్ని తెలుసుకుందాము. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని. ఈ శ్లోకంలో 4 నామాలు ఉన్నాయి. 99వ నామము మూలాధారైక నిలయ. మూలాధార చక్రము. ఏక ప్రధాన, నిలయ నివాసము. అంటే అమ్మ మూలాధార చక్రాన్ని ప్రధాన నివాసంగా చేసుకుంది అని అర్థము. మానవ శరీరంలోని వెన్నెముక క్రింద చివరి భాగమున ఉన్న చక్రమే మూలాధారం. పైనున్న షట్చక్రాలకు ఆధారం ఈ మూలాధార చక్రము. విత్తనం నేలలో దాగి ఉన్నట్లే మనలోని శక్తి ఈ మూలాధారంలో ఆ జగన్మాత రూపంలో నిశ్శబ్దంగా ఉంటుంది. మూలాధార చక్రము స్థిరత్వానికి ప్రతీక. ఎందుకు అమ్మ ప్రధానంగా అక్కడే ఉండటానికి గల కారణం, ఇంటికి పునాది, చెట్టుకి వేరు ఎలా ప్రధానమో అలానే శరీరానికి మూలమైన ఆ మూలాధార చక్ర స్థానాన్ని అమ్మ నివాసంగా చేసుకుంది. అంటే మనలోని చైతన్యము, జ్ఞానము, ప్రాణము అన్నీ ఆ శక్తివే. ప్రతి ఒక్కరిలో కుండలిని శక్తి రూపంలో అమ్మవారు 3.5 చుట్లుగా చుట్టుకుని సర్పం ఆకారంలో ఇక్కడ నిద్రిస్తూ ఉంటుంది. మట్టిలో విత్తనాన్ని వేసినంత మాత్రాన్నే మొక్కగా బయటికి వస్తుందా? రాదు కదా. అది మొక్కగా బయటికి రావాలి అంటే విత్తనం వేశాక మరికొన్ని నీళ్లు వేస్తే అది మొలకెత్తి బయటికి వస్తుంది. అలానే మట్టిలో విత్తనం దాగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిలోనూ మూలాధార చక్రంలో అమ్మ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. విత్తనానికి నీరు అవసరమైనట్టుగా మూలాధార చక్రంలో ఉన్న పరాశక్తిని యోగి సాధన ద్వారా మేల్కొల్పుతాడు. అది ఒక గురువు ద్వారా జరుగుతుంది. మనం ఈ మూలాధారైక నిలయ అనే నామాన్ని నిరంతరం జపించటం ద్వారా మనలోని చైతన్యాన్ని మనం కూడా తెలుసుకోవచ్చు. 100వ నామము బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథిని విభేదిని విశేషముగా భేదించునది. అంటే బ్రహ్మగ్రంథిని విడగొట్టునది అని అర్థము. కుండలిని శక్తి సాధనలో అయినా మానవ శరీరంలో అయినా 3 గ్రంథులు ఉంటాయి. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఇక్కడ బ్రహ్మగ్రంథిని గురించి తెలుసుకుందాము. సాధకునికి కుండలిని శక్తి మూలాధార నుండి ప్రారంభమై అన్ని చక్రాలను దాటుతూ సహస్రారానికి చేరుతుంది అని తెలుసుకున్నాం కదా. ఈ బ్రహ్మగ్రంథి అనేది వెన్నెముక ఆధారంగా మూలాధార, స్వాదిష్టాన ఈ చక్రాల పైన ఉంటుంది బ్రహ్మగ్రంథి. ఇక్కడ గ్రంథి అంటే ముడి అని అర్థం. కుండలిని శక్తి సాధనలో శక్తి 2 చక్రాలను దాటి బ్రహ్మగ్రంథిని చేరుతుంది. ఇక్కడ గ్రంథి అంటే ముడి అని తెలుసుకున్నాం కదా. అంటే అదేదో తాడుతో కట్టినటువంటి ముడి కాదు. ఈ బ్రహ్మగ్రంథి అంటే మొదటి బంధం. మనలోని భయాలు, అస్థిరత అంటే ఒక మాయ అనేది మనల్ని కప్పి ఉంచుతుంది. ఆ మాయా పొరే బ్రహ్మగ్రంథి. ఇంకా చెప్పాలి అంటే నేను అంటే శరీరమనే భావనతో ఉండటం. నేను శరీరమే అయితే అది శాశ్వతంగా ఉంటుందా? లేదు. ప్రతి దశలో ఒకేలా ఎందుకు ఉండట్లేదు? మొదటిగా అమ్మ కడుపులో మాంసపు ముద్ద నుండి పెరుగుతూ ఒక నిర్దిష్టమైన స్థితికి చేరుకుంటాము. చేరుకున్న తర్వాత బాల్యంలో ఎదుగుతాం. అలా ఎదుగుతూ ఒక స్థితికి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటామా? లేదు. అక్కడి నుండి ఏమవుతుంది? రోజు రోజుకి క్షీణించడం జరుగుతుంది. ముసలితనం. నేను శరీరమే అయితే ఎందుకు ఇంత మార్పు? కాదు కదా. ఇంకా చెప్పాలి అంటే ఈ మానవుని శరీరాలు ఇలా చెప్తారు. ఏమని? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం,
కారణ శరీరము అని. ఈ స్థూల శరీరము అంటే భౌతికంగా మనకి కనిపిస్తున్న ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. ఈ స్థూల శరీరానికి భవిష్యత్తుపై భయం ఉంటుంది, బాహ్య కోరికలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఈ బ్రహ్మగ్రంథిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్రహ్మగ్రంథి విభేదనం అయిందో ఈ అన్నింటినీ, ఈ మాయాపొరను అన్నింటినీ ఛేదిస్తుంది. ఎవరు ఇంతకీ ఇదంతా చేసేది ఎవరు? జగన్మాత. ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విభేదనం అయిందో ఈ శరీరము ఒక మాయ, నేను అంటే శరీరం కాదు. ఇంకా ఆ సాధకుని యొక్క బుద్ధి మేల్కొల్పి కుండలిని శక్తి పైకి చేరేలా చేస్తుంది. మనకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ బ్రహ్మగ్రంథి ముడి ఏదైతే ఉందో చాలా గట్టిగా బిగుసుకుపోయింది. అందుకే మనలో ఈ రజోగుణం అంటే అజ్ఞానం, భయం, ఇలా ఈ భావాలతో ఉన్న ముడి, అటువంటి గట్టి ముడిని సులువుగా విడదీయగలదు లలితా త్రిపుర సుందరి. ఇప్పటి వరకు 100 నామాలను పూర్తి చేసుకున్నాము. ఈ ప్రయాణంలో అమ్మ నామాలను కేవలం చదవటమే కాకుండా అర్థాన్ని తెలుసుకుని భావన చేయాలి. అలా చేస్తే ఆ నామాలు మనకి ఎలా కనిపిస్తాయి? అన్నీ కూడా అమ్మ రూపాలుగా దర్శనమిస్తాయి. ఇక తరువాత 101వ నామము మణిపూరాంతరుదిత. మణిపూర చక్రము అంతః మధ్య భాగమున ఉదిత ఉదయించునది. అంటే ఈ షట్చక్రాలలో 3వ చక్రము మణిపూర చక్రము మధ్య భాగమున ఉదయించునది అని అర్థము. ఈ చక్రము అగ్నితత్వమును కలిగి ఉంటుంది. ఇది మానవుని శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే నాభిస్థానంలో ఉంటుంది. శక్తి బ్రహ్మగ్రంథిని దాటి పైకి ఎగిసి మణిపూర చక్రంలో అగ్నిలా ప్రకాశిస్తుంది. నాభిస్థానము అంటే తల్లి బిడ్డల బంధం. సంకల్ప శక్తికి మనలోని ధైర్యం, ప్రేరణను కలిగించే స్థానం. అంటే మనం తీసుకునే నిర్ణయాల పట్ల స్పష్టత, ధైర్యము కలిగి ఉంటాము. 102వ నామము విష్ణుగ్రంథి విభేదిని. విష్ణుగ్రంథిని విభేదిని విడగొట్టునది. అంటే విష్ణుగ్రంథిని విడగొట్టునది లలితా త్రిపుర సుందరీదేవి అని అర్థము. ఈ విష్ణుగ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే మణిపూరక అనాహత చక్రాల పైభాగములో హృదయస్థానము వద్ద ఉంటుంది. మనం ముందు తెలుసుకున్న బ్రహ్మగ్రంథి, మూలాధార, స్వాధిష్ఠాన చక్రాలు చైతన్యవంతం కాకుండా ఆపుతాయి. అలానే ఈ విష్ణుగ్రంథి మణిపూరక అనాహత చక్రాలను చైతన్యవంతం కాకుండా చేస్తుంది. ఇక ఈ విష్ణుగ్రంథి అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించినది. మనం బ్రహ్మగ్రంథిని స్థూల శరీరం దాని గురించి తెలుసుకున్నాం. కనిపిస్తున్న స్థూల శరీరం కాకుండా ఇంకొక సూక్ష్మ శరీరం ఉందని బ్రహ్మగ్రంథిలో తెలిసింది. ఇప్పుడు ఈ విష్ణుగ్రంథిలో ఆ సూక్ష్మ శరీరం ఏమిటో అర్థమవుతుంది. మనసు, బుద్ధి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో ఉన్నది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినదే విష్ణుగ్రంథి. ఇంకా చెప్పాలి అంటే మన మనసు, భావాలు, బంధాలు, భావోద్వేగాలు, ఆకాంక్షలు ఇవన్నీ విష్ణుగ్రంథి. మణిపూరక చక్రం నుండి శక్తి పైకి వెళ్ళేటప్పుడు అడ్డుగా ఈ భవబంధాలను విప్పి భక్తి, ప్రేమ, సమత్వాన్ని ఇస్తుంది ఆ తల్లి. ఇదంతా ఒక యోగికి తన సాధనలో జరుగుతుంది. ఎప్పుడైతే విష్ణుగ్రంథి విభేదనం అయిందో ఆ స్థితిలో ఆ వ్యక్తిలో ఉన్న అహంకారము, ఈర్ష్య, అధిక భావోద్వేగాలు వీటినన్నింటినీ మాయం చేస్తుంది. ఈ స్థితిలో ప్రశంస, నింద రెండింటినీ ఒకే విధంగా స్వీకరిస్తాడు. నిజమైన శాంతిని అనుభవిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక దీపాన్ని వెలిగించి దానికి అడ్డుగా ఏమన్నా పెడితే ఆ కాంతి అనేది బయటికి వస్తుందా? రాదు. ఒకవేళ ఆ పెట్టిన దాన్ని బట్టి కాంతి అనేది తగ్గుతుంది.
మనలో కూడా అజ్ఞానము, అహంకారము, ఒక మాయ అనేది అడ్డుగా ఉంటుంది. దీపానికి అడ్డుగా ఉన్న దానిని తీస్తే ఏమవుతుంది? కాంతి అనేది మొత్తం ఆ గది అంతా విస్తరిస్తుంది. అలానే మనలో ఉన్న అజ్ఞానము, అహంకారము వీటన్నింటినీ తొలగిస్తే మనలో ఉన్న చైతన్యము దివ్య జ్యోతిలా వెలుగుతుంది. ఈ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా. శ్లోకానికి సంబంధించిన ప్రశ్న: నేను అంటే శరీరమనే భావన ఏ గ్రంథి వద్ద కలుగుతుంది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ శ్లోకం ద్వారా లలితా త్రిపుర సుందరి మనకేం నేర్పిస్తుంది అంటే, కుండలిని సాధన చేయలేకపోయినా ఈ నామాల ద్వారా మనల్ని మనం తెలుసుకోవచ్చు. ఆ జగన్మాత కరుణతోనే అదంతా సాధ్యమవుతుంది. ముందుగా మనకి ఉండే అధిక భయం, అనవసరపు ఆలోచనలు, బంధాలు, భావోద్వేగాలు పెరిగి ఆలోచన స్థిరంగా లేనప్పుడు ఈ నామాలను మనసారా ధ్యానించిన, జపించిన మనకి ఒక ధైర్యం రూపంలో మనకి తోడై ఉంటుంది ఆ తల్లి. ఇంకా ఏది శాశ్వతమో తెలుస్తుంది. దేనికోసం మనం బాధపడుతున్నామో, అసలు అంత బాధపడాల్సిన అవసరము ఉందా అనేది అవగతమవుతుంది. ధైర్యం పెరుగుతుంది, స్పష్టత వస్తుంది, జీవిత లక్ష్యం కనిపిస్తుంది, నేను చేయగలను అన్న విశ్వాసము వస్తుంది. మనలోని అహంకారము కర్పూరంలా కరిగిపోతుంది. ఇది ఎంత సులువైన విధంగా పోదు. ఎప్పుడు సులభతరము అంటే అమ్మ ఆ లలితా త్రిపుర సుందరి అనుగ్రహం ద్వారా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. మూలాధార చక్రంలో నివసిస్తున్న జగన్మాత. ఎప్పుడైతే సాధకుని మూలాధారంలోని పరాశక్తి మేల్కొనేందుకు సిద్ధమైనప్పుడు మొదట అజ్ఞానము ఆవహించి ఉన్న ఆ గ్రంథి విచ్ఛిన్నము చేస్తుంది. అదే బ్రహ్మగ్రంథి విభేదనం. స్థూల శరీరము అంటే ఏమిటో అర్థమవుతుంది. తర్వాత ఆ శక్తి అగ్ని రూపమై మణిపూర చక్రంలో ఉదయిస్తుంది. మనసులో ఉన్న బంధాలు, బాధలను తొలగిస్తుంది. అది విష్ణు గ్రంథి విభేదనం. దీనితో సూక్ష్మ శరీరము అంటే ఏమిటో అవగతమవుతుంది. ఈ సూక్ష్మ శరీరము కంటే కారణ శరీరం ఒకటి ఉంది అని తెలుస్తుంది. అసలు ఆ కారణ శరీరం ఏమిటో తర్వాత శ్లోకంలో తెలుసుకుందాము. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఇప్పటి వరకు అయినా లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది, అందులో చూడండి. ఓం శ్రీ మాత్రే నమః.